నా పేరు సోములు. సోములు ఎల్లుక్క సోములు. ఇదే ఇదే ఎంత వస్తాయి బాబాయ్ రోజుకి? నేను ఎక్కువ చేయలేదు నాన్న. 300 400 అంతకన్నా ఎక్కువ చేయలేదు. ఓపిక వేసే అందుట్లో నాన్న. అందుకనే బాగా అంతా. వైసీపీ ప్రభుత్వాలు అందలేదా? అప్పుడే వస్తానే పిలిపించి సంతకాలే పెట్టించుకున్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పెట్టారా మరి ఏమన్నా? ఒక బాబు టీడీపీ అయినా దీంట్లో సెక్రటరీ ఎవరో ఆయన చెప్పారు. మరి ఏదో మీరు చెప్తాను ఆయన కూడా చూడాలి. ఇబ్బంది అయిపోతుంది. ఇస్త్రీ బతకాలని అంత కూడా బతాం. ఏది ఎప్పుడైనా ఒళ్ళు జనం చూపించుకోవడానికి కూడా డబ్బులు లేదు. నేను ఎక్కువ చేయలేదు. వయసు పెద్దది 66 వచ్చింది నాన్న. రోజుకి పెంచి అంటే మీకు ఈ ప్రభుత్వం బాగుందని చెప్తుందా లేకపోతే వైసీపీ ప్రభుత్వం బాగుందని చెప్తుందా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు చక్కగా చూసుకుని దేవుడు. అది ఓకే. నాకు మాత్రం పింఛన్ వచ్చేట్టు చేస్తే చాలు. దేవుడు ఏది పార్టీ అయినా అవ్వలేదు సార్. మనకైతే మెయిన్ బతుకులు ఏదో ఉపయోగపడతాయి. 4000 వస్తుందండి. ఒంట్లో బాబా హాస్పిటల్కి వెళ్ళడం, ఇంకో రకంకి వెళ్ళడము సరిపోతుంది. అందులో మరి ఈ ప్రభుత్వం మన దయించి జాలి చేస్తే అంటే ఆ ప్రభుత్వంలో చిన్న చిన్న పరిశ్రమలకి వీటికి బడ్డీ కొట్టుకు వాటికి 10,000 అయ్యి వేసారు కదా వైసీపీ ప్రభుత్వంలో. మీకు నాకేమో బండి ఒకటి ఇచ్చారు అంతే. డబ్బులు రూపంగా ఏమి ఇవ్వలేదు. బండి కూడా వాళ్ళు ఇచ్చింది అంతే. మనకి పెట్టి ఇస్త్రీ పెట్టి మరి బండి ఇంటికి ఇస్త్రీ పెట్టి ఉంటుంది. అది మీరే మా తమ్ముడు కంటే తీసుకొని వచ్చాను. మా అమ్మ మంచంలో అంతా లగలేదు. దేవుని దేవాలో మా తమ్ముడే చూసుకుంటారు అన్నీ. మనం అంత కొంత ఇస్తాం. పెళ్ళి అయిపోయిందా? అందరూ అయిపోయినా ఎవరు బాధ్యత వాళ్ళు. 3 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకునేది ఏముంది? ఏదైనా డబ్బు ఉంటే పట్టించుకుంటారు. మనిషికి మెయిన్ ఇప్పుడు ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే మనీ. డబ్బులోనే ఉంది మేమంతా. అది దేవుడు దేవాలి. ఈ ప్రభుత్వం వస్తే నాకు అదే చాలు. అంతకు మించి నేనేం కోరుకోను. నాలాగ ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా సహాయపడితే వాళ్ళు సంతోషం. నాలాగ అందరూ చెప్పుకుంటారు కదా వీళ్ళని ఇచ్చారు పోనీ అని. కూటమి ప్రభుత్వం బాగుందంటారు. దేవుని దేవాలో ఎవరు ఇస్తే వాళ్ళు మెచ్చుకుంటారు. ఎందుకంటే ముందు మనీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి. అవన్నిటికీ ఉపయోగపడతాయి. చాలు వచ్చింది నాకు చాలు. దేవుని వల్ల కోరుకొని సంతోషంగా బతుకుతారు.